భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సిటీలో గోల్కొండ కోటలో కొలువై ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తున్నారు భక్తులు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య కోటకు తరలి వస్తున్నారు మహిళలు. అటు జోగినీలు, మహిళా భక్తులు అమ్మవారికి చీర, సారి సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. గోల్కొండ కోటలోని జగదాంబిక మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం గోల్కొండ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు, భక్తులతో మారి మోగిపోతుందని చెప్పుకోవచ్చు. గోల్కొండ మాతకి సంబంధించి కూడా గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక మహాంకాళి మాతకు సంబంధించి కొందరు బోనాలు తీసుకొని వస్తుంటే, కొంతమంది అయితే బోనాల జాతరని చూసేందుకైతే నగర వ్యాప్తంగా తరలి వస్తూ ఉన్నారు. ప్రాంగణం అంతా కూడా డప్పు చప్పుళ్ళు, శివశక్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాలతో మారిపోగిపోతా ఉంది. పెద్ద ఎత్తున శివశక్తులు కావచ్చు, జోగినీలు కావచ్చు, అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు లంగరౌజ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇటు చాలా వరకు ఇటు ప్రభుత్వంకి సంబంధించి కూడా పట్టు వస్త్రాలు ఇప్పటికే సమర్పించడం జరిగింది. దాంతోపాటు అక్కడి నుంచి ఊరేగింపు కూడా పట్టు వస్త్రాలు, తొట్టెలు, గడ్డల ఊరేగింపు కూడా మొదలై తోలిచౌకి రూట్లో నుంచి కూడా గోల్కొండ కోట సైడ్ కూడా వస్తూ ఉంది. దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే చోటా బజార్లో ఉన్న అనంతచారి ఇంటి దగ్గర నుంచి కూడా ఇప్పటికే ఇటు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో, అనంతచారి ఇంట్లో ఉన్న జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అక్కడ పూజా కార్యక్రమాల మంత్రం కూడా అవి కూడా స్టార్ట్ అయిపోయాయి అని చెప్పుకోవచ్చు. తదనంతరం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మహాంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి శ్రీకాంతాచారికి సంబంధించి కూడా మహాంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా రాబోతా ఉన్నాయి. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున జోగినీలంతా వచ్చి కూడా ఇక్కడ డప్పు చప్పుళ్ళ మధ్య అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. వాళ్ళ నృత్యాలు చూడడానికే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. దాదాపు పెద్ద ఎత్తున అంటే వచ్చే జోగినీలకు సంబంధించి కూడా వచ్చే జోగినీలతో కూడా పెద్ద ఊరేగింపులా కూడా పెద్ద ఎత్తున మనకు ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. మనకి ఇదే విధమైన క్రౌడ్ అంతా కూడా ఈ రోజంతా కనిపించే అవకాశం ఉంది. సో సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే మనకు గోల్కొండ కోటకి చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే ఊరేగింపు కావచ్చు, మనకు అమ్మవారి పట్టు వస్త్రాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు ఇటు అమ్మవారికి సమర్పించే మొదటి బోనం, నజర్ బోనం ఏదైతే ఉంటుందో ఆ బోనం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కోట దగ్గర చౌరస్తా దగ్గరకి చేరుకున్న తర్వాత అన్నీ కలిసి ఒకేసారి కోట దగ్గర నుంచి కూడా మనకు మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా అక్కడ మనకు కొబ్బరికాయ కొట్టిన అంతరం కూడా పూజా కార్యక్రమం అనంతరం మనకు కోట దగ్గరికి చేరుకుంటాయి. కోట దగ్గర నుంచి కూడా దాదాపు మనకు ఆ పుట్ట ఏదైతే ఉందో అమ్మవారి పుట్ట నాగదేవత ఉన్న దగ్గరనైతే మనకు అక్కడ దాదాపు పూజా కార్యక్రమాలు అక్కడ కూడా నిర్వహించిన అనంతరం మొదటి మెట్టుకు పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ పూజా కార్యక్రమం అనంతరం కూడా అక్కడ మనకు యాటను బలిస్తారు. యాట బలించిన అనంతరం కూడా అక్కడి నుంచి దాదాపు 350 నుంచి 400 మెట్లు ఉంటాయి. సో ఇవన్నీ మెట్లన్నీ ఎక్కి కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. నజర్ బోనం కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏవైతే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు నెల రోజుల పాటు కూడా మనకు ఇక్కడ గోల్కొండ కోటలోనే ఉంటాయి. నెల రోజుల పాటు కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాలు పూజలు అందుకుంటా ఉంటాయి. ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి గురువారం కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ బోనాల జాతర, బోనాల సందడి అనేది నెలకొంటా ఉంటుంది. సో అదే విధంగా మనకు సాయంత్రం నుంచి కూడా గోల్కొండ కోట వద్ద క్రౌడ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. శివశక్తులంతా వచ్చి కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించి శివశక్తులు 6 రూపాయలని చెప్తూ ఉంటారు. ఈ
శివసత్తులంతా కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. నృత్యాలు కూడా చూస్తూ ఉన్నాం కదా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నారు. ఈ నృత్యాలు చూడడానికి పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా మనకు వస్తూ ఉంది. దాదాపు నగర నలుమూల నుంచే కాదు, నగర వ్యాప్తంగా కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయితే వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన అనంతరమే కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర అనేది నెలకొంటా ఉంటుంది. ఇక చాలా మంది అమ్మవారికి పొడి బియ్యం కూడా పూస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏదైతే ఉందో అమ్మవారికి సంబంధించి ఇటు చాలా వరకు పొడి బియ్యం కావచ్చు, విగ్రహాలు చేరుకున్న అనంతరం కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా వస్తుంది. మరి మనతో పాటు కొంతమంది జోగినీలు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కదా చాలా వరకు మనకు క్రౌడ్ అయితే పెరుగుతూ ఉంది. దాదాపు అమ్మవారికి సంబంధించి కూడా ఉత్సవ విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. దాంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇటు టప్పు డోలు కావచ్చు, కోయ, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే మనకి ఇక్కడ చేరుకుంటూ ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు గోల్కొండ అమ్మవారికి సంబంధించి కూడా కోట మీదకి చేరుకునే అవకాశం ఉంది. కోట మీదకి చేరుకోవాలంటే కూడా దాదాపు మనకు 350 నుంచి 400 మెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మెట్లు ఎక్కడానికి కూడా చాలా వరకు గంట నుంచి గంటన్నర సమయం అనేది పడుతూ ఉంటుంది. సో అలుపు అనేది లేకుండా అమ్మవారి కృపా కటాక్షం కోసం కావచ్చు, అమ్మవారికి బోనాలు, మొక్కులు, ఒడిబియ్యాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో క్రౌడ్ అయితే ఇంకా సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున మనకు క్రౌడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీరంతా కూడా జోగినీలు కావచ్చు, పోతురాజులు కావచ్చు, శివశక్తులు కావచ్చు, వీళ్ళంతా చేస్తున్న విన్యాసాలు అయితే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తూ ఉన్నారు. వీళ్ళంతా చేసే నృత్యాలు కావచ్చు, సో ఈ నృత్యాలను చూడడానికే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు జోగిని శ్యామల కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. జోగిని శ్యామల ఉన్నారు మనతో పాటు. అక్క చెప్పండి అక్క, బోనం సమర్పించారా? ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ? బోనం సమర్పించాను. అక్కడ మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు వస్తాయి కదా, అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను. అభిషేకాలు అయినాయి, అక్కడ ఊరేగింపు వచ్చింది, అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ బోనం సమర్పించేసి వచ్చాను. మీ అందరికీ V6 ప్రజలకు అందరికీ బోనాల పండుగ అలాగే ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు కావచ్చు, మీ జోగినీలకు కావచ్చు, ఎట్లా ఉంది ఈసారి? చాలా చాలా బాగుందమ్మా. అంటే ఇది టూ ఎర్లీ చెప్పడం, ఎందుకంటే ఈరోజు ఆరంభం మాత్రమే. నెల రోజులు చాలా బాగుంది, ఎందుకంటే ఏర్పాట్లు బాగా చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో యువత కూడా చాలా సహకరిస్తూ అల్లర్లు జరగకుండా కొన్ని బాగుంది. ఇప్పటి వరకైతే చాలా బాగుంది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే. నెల రోజుల అంబరాన అంటే సంబరాలు ఉంటాయి. సో యువత అందరూ తెలంగాణలో పుట్టిన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ, ఈవెన్ తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉత్సవాలతో ఆడుతారు. ఈ ఉత్సవాలలో ఖచ్చితంగా ప్రభుత్వం మంచి ఇనిషియేట్ తీసుకొని మాకు ఈసారి ప్రత్యేకమైన మీటింగ్స్ ఏర్పాటు చేశారు. శివశక్తులకు, జోగినీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని 4-5 మీటింగ్లు చేశారు. చాలా సంతోషం. దాన్ని నేను ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే మేము కడపకి బొట్టేలాగా మేము అలా అలంకారప్రాయంగా బోనాలు సమర్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూ ఉన్నాం కదా, క్రౌడ్ అయితే మనకు పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు చూస్తూ ఉన్నాం కదా, ఇప్పటికీ జోగిని శ్యామల కావచ్చు, వివిధ జోగినీలు కూడా నగర వ్యాప్తంగా ఉన్న జోగినీలంతా వచ్చి కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో ఆ క్రౌడ్ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే మనకు సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆషాఢ మాస తొలి బోనంతోనే మనకు గోల్కొండ కోటలో మొదలైన బోనాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు బోనాల జాతర, బోనాల సందడి నెలకొంటూ ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు బోనాల సందడి కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్ర పండగ అంటే మన తెలంగాణ సాంప్రదాయం, కట్టు బొట్టు వ్యవహారాలన్నీ కూడా మన పండగలోనే తెలుస్తూ ఉంటాయి. మరి అట్లాంటి పండగ మన బోనాల పండగ. మరి ఈ బోనాల పండగకు సంబంధించి కూడా వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ప్రభుత్వం ఏవైతే ఏర్పాట్లు చేశావో అన్ని కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ తో పాటు జోగినీలు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఇటు చాలా వరకు క్రౌడ్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ కావచ్చు, దాంతోపాటు ఇతరత్ర సంబంధించి కూడా GHMC కావచ్చు, ట్రాఫిక్ పోలీసు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా
ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఈ రోజంతా కూడా అంటే ఈ రోజుతో పాటు నెల రోజుల పాటు కూడా ఇక్కడ మనకు గోల్కొండ కోట ఆవరణలో సంబరాలు అంబరాన్నంతా ఉంటాయి. పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా వచ్చి కూడా ఈ బోనాల జాతరలో పాలు పంచుకుంటా అంటున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా బోనాల జాతర అంబరాన్ని అంటుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. సో ఇదే క్రౌడ్ అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా కనిపించే అవకాశం ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ర్యాలీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మనకు ఇప్పటికీ టోలీ చౌకి వరకు కూడా వచ్చింది. ఇటు అమ్మవారి పట్టు వస్త్రాలు కావచ్చు, దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలు కావచ్చు, ఇటు ఘటాలు కావచ్చు. సో ఈ క్రౌడ్ అంతా కూడా మరికొద్ది సేపట్లో కూడా ఈ ఊరేగింపు అంతా కూడా మనకు కోట దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. దాంతోపాటు నజర్ బోనంకి సంబంధించి కూడా మొదటి బోనం కూడా రాబోతా ఉంది. ఇటు ఉత్సవ విగ్రహాలు కావచ్చు, నజర్ బోనం కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కోట దగ్గరికి చేరుకోవడానికి అయితే మరొక 3 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 6 గంటల వరకు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గోల్కొండ కోట వద్ద బోనాలకు సంబంధించి కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జగన్ తో కల్పన, V6 హైదరాబాద్.